రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వానాకాలం ప్రారంభమైంది కాబట్టి పంట భూముల సాగుకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ఎకరానికి 5,000 రైతులకు అందజేసేది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 5,000ను 7,500కు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చెప్పినట్లుగా పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చే రైతు భరోసాను జూలైలో రైతుల ఖాతాలో వేయనున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు అయితే రైతుల ఖాతాలో వేసేవారు. అయితే ఇప్పుడు దానిని మార్పు చేసి 5 ఎకరాల వరకు కటాఫ్ పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. స్పష్టంగా తెలిసే విషయం ఏంటంటే ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినట్లుగా రైతు బంధు కాకుండా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రతి ఎకరాకు 7,500 రైతుల ఖాతాలో జూలైలో వేయనున్నారు. రైతు భరోసా 5 లేదా 10 ఎకరాల వరకు కటాఫ్ మరియు రైతు రుణమాఫీ పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.